అందరికీ నమస్కారం అండి. సో నా పేరు లక్కీ రామకృష్ణ, వంజన్పాడు పీసా క్లస్టర్ ఉపాధ్యక్షుడిని, అలాగే జీమడుగుల మండల పీసా మండల ఫోరం అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ పాడే నియోజకవర్గ చైర్మన్గా పనిచేస్తున్నాము. సో ఈరోజు జర్రయ్య అనే గ్రామంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ స్కూల్లో పూర్తి స్థాయిలో గొయ్యిలు గొప్పలతో ఇక్కడ నిర్మించి ఉన్నారు. 2011, 2012 సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా ఇది స్టార్ట్ చేశారు. సో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా అలాగే మానేశారు అనేది. సో మా పిల్లలు ఈరోజు 30 మంది పైబడి ఎంపీపీ స్కూల్లో చేరి ఉన్నారు. సో ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో ఈ గొయ్యిలు, అలాగే స్కూల్లో కూడా నీట్గా ఈ ప్లాస్టింగ్ కానీ ఇలాంటివి కానీ చేసి మధ్యలోనే మానేశారు. కాబట్టి దీనికి ప్రభుత్వ అధికారులు, మండల స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇక్కడ వచ్చినటువంటి నాడు నేడు అనేది 2019లో వచ్చింది ఇది. సో అది కూడా బేస్మెంట్తో చేసి మానేశారు. సో దానికి ఉన్నటువంటి అమౌంట్ కొంత తెచ్చి ఈ పాత బిల్డింగ్ని ఒక చిన్న ప్లాస్టిక్ రూపంలో చేశారు. సో దీనికి కూడా చున్నలు కానీ గచ్చు కానీ వేయకుండా మానేశారు. కాబట్టి మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలన్నా, కిందన కూర్చోాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో నాడు నేడుకు వచ్చినటువంటి నిధులు ఏమయ్యాయి, అలాగే పాత 2011, 12కు వచ్చినటువంటి నిధులు కూడా ఏం జరిగింది, పూర్తి స్థాయిలో దీనికి అధికారులు విచారణ చేసి మా గ్రామంలో ఎంపీపీ స్కూల్ పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పేసి కూడా మేము మా గ్రామస్తుల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. సో ఇలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయండి. అధికారులు సరిగా పట్టింపు చేసుకోవట్లేదు, విచారణ చేయట్లేదు. సో ఆ గ్రామాల డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వ దృష్టిలో మేము తీసుకుని వెళ్ళి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీసా వంజన్పాడు క్లస్టర్ ఉపాధ్యక్షులుగా, అలాగే కార్యదర్శి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క సమస్యల్ని, ఈ గ్రామం యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం జరిగేలాగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే నాడు నేడులో కూడా వచ్చినటువంటి అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, దీనికి కూడా ఎటువంటి సమాచారం లేదు గ్రామస్తుల దగ్గర కూడా. అలాగే దీనికి కూడా విద్యాశాఖ అధికారులు దీన్ని గుర్తించి ఈ యొక్క బిల్డింగ్ని పూర్తి చేసి మా పిల్లలకి పూర్తి స్థాయిలో నాడు నేడు ఉన్నటువంటి స్కూల్స్ ఏ విధంగా అయితే మోడల్గా చేయాలనుకున్నారు, ఆ అమౌంట్తో పూర్తిగా ఇక్కడ విద్యని అందించేలాగా చేయాలి, బిల్డింగ్లు పూర్తి స్థాయిలో చేయాలి. సో ఇక్కడ ఏవి కూడా ఎటువంటిది కూడా కనిపించలేదు. కాబట్టి దీన్ని విద్యాశాఖ అధికారులు, అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవమైనటువంటి ఐటీడీఏ పిఓలు సో దీన్ని విచారణ చేసి మా మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సో అలాగే మా గ్రామస్తుల నుంచి కూడా ఇక్కడ పిఎం జన్మన్ నుంచి కూడా ఇల్లులు ఇచ్చున్నారు. సో వీళ్ళకి కూడా పేమెంట్ పూర్తి స్థాయిలో ఇచ్చేలాగా అది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. నేను పడిపోతే అప్పుడు శివారు వరకు పడేలా అలాగే పట్టాలకి సరిపోతుంది. సెకండ్ లేదు.
ఓపెన్తో పెట్టి పెట్టిస్తాను. పేమెంట్స్ అవుతున్నాయి.